హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు నా వాయిస్ ఎలా వినిపిస్తుందో కొంచెం కామెంట్ చేసేయండి. ఈరోజే కొత్త మైక్ అనేది తీసుకున్నాను. సో ఈ న్యూ మైక్తోనే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు. సో ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఇప్పటివరకు నేను నా యొక్క మైక్ లేకుండానే నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో అంతా మీ సపోర్టేనండి. సో మీ సపోర్ట్ ఎలా అయితే ఉందో, సో ఇంకొంచెం ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను సపోర్ట్ చేసి మీ అందరూ కూడా ముందుకు తీసుకువెళ్తారనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో మనకి ఇప్పుడు శ్రావణ మాసం ఆషాఢం కాబట్టి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ పర్పస్గా ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి కదా. సో ఒక్కొక్క బ్యాంగిల్ చేస్తూ మనం మేకింగ్ డిజైన్ చేయాలంటే చేతులు పడిపోవాల్సిందేనండి. అంత రిటర్న్ గిఫ్ట్ పర్పస్కి ఒక 100 పేర్స్ 50 పేర్స్ అలా చేస్తూ ఉంటాం కదా. సో అలా యూనిక్గా చేస్తున్నప్పుడు డిఫరెంట్గా కాకుండా సో ఒకే డిజైన్ ఇలా చేసుకోవాలనుకుంటే ఇలా ఎవరైనా పాటిస్తారండి. కాకపోతే నేను ఒకసారి చూపిద్దామని మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఎందుకంటే ఎవరికో కానీ తెలియదు కదా. సో వాళ్ళ కోసం ఒక క్లిప్ తీసుకున్నాను. సో చూసేయండి. ఈ విధంగా ఒక ఫస్ట్ బ్యాంగిల్కి మనం డిజైన్ చేసుకుని సెకండ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా మనం ర్యాపింగ్ చేయవలసిన ఒకే డిజైన్లో చేయవలసిన అన్ని బ్యాంగిల్స్ కూడా ఒక అట్టపెట్టికి చుట్టుకొని ఈ విధంగా పెట్టుకొని డిజైన్ వర్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఫినిషింగ్ వచ్చేది ఎక్కడంటే థ్రెడ్ వర్క్, సెకండ్ వర్క్ వచ్చేసి మనం చేసే యొక్క పని మీద, ఓకేనా. ఈ కుందన్స్ మీద బేస్ అయి ఉంటుంది ప్రతి డిజైన్ కూడా. సో మీరు ఎంత నీట్గా గమ్ అప్లై చేసి కుందన్కి సరిపడా గమ్ అప్లై చేసుకొని సో మిగతా ఫినిషింగ్ అనేది ఇస్తారో సో అప్పుడే బ్యాంగిల్ ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. ఇక్కడే తెలిసిపోతుంది ఈ డిజైన్లోనే మన వర్క్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో కూడా తెలిసిపోద్ది. ఎందుకంటే కొంచెం ఫ్లవర్సే కనిపిస్తాయి, మిగతాదంతా కూడా మనం థ్రెడ్ వ్రాపింగ్ ఎలా చేసామో కూడా కనిపెట్టేస్తారు కస్టమర్స్, ఓకేనా. అక్కడే మెయిన్ పాయింట్ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్తో థ్రెడ్ వ్రాపింగ్ అనేది చేసుకోండి. సో నీట్ ఫినిషింగ్తో కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవచ్చు. కానీ ఫైనల్ లుక్ అయితే ఇదండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. మీకు ఎలా అనిపించిన ఒక చిన్న కామెంట్ చేసారా? సో నా మైక్ వాయిస్ అయితే నాకు చాలా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్యాంగిల్స్ మీరు కూడా రిటర్న్ గిఫ్ట్ పర్పస్గా